శ్రీకాకుళం జిల్లాలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 80 కిలోల బస్తా దగ్గర మరో 6 కిలోలు ధాన్యాన్ని మిల్లర్లు డిమాండ్ చేస్తున్నారని మండిపడుతున్నారు. ప్రతి బస్తా దగ్గర 6 కిలోలు అంటే తీవ్రంగా నష్టపోతామని వాపోతున్నారు. ధాన్యాన్ని అమ్మలేక ఇంట్లో ఉంచలేక సతమతమవుతున్న రైతులతో మా ప్రతినిధి షణ్ముఖ్ మరింత సమాచారం అందిస్తారు. రైతన్న విత్తనాలు వేసిన దగ్గర నుంచి ఆ పంట చేతికొచ్చినంత వరకు కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఆ విత్తనాలు వేసిన తర్వాత అవి మొలిచే దగ్గర నుంచి ఆ తర్వాత అది మళ్ళీ తర్వాత తుఫాన్లు కావచ్చు, వరదలు కావచ్చు, వీటన్నింటినీ ఓర్చుకుంటూ వీటన్నింటినీ భరిస్తూ ఈ పంట చేతికొచ్చినంత వరకు కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అయితే పంట చేతికొచ్చిన తర్వాత కూడా వాటి అమ్మకానికి కూడా ఈ చాలా తీవ్రమైన ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ప్రస్తుతం వరి రైతుకి ఏర్పడింది. ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఈ బస్తాలు ఏవైతే ఉన్నాయో సుమారుగా 10 రోజుల నుంచి ఇక్కడే ఇలాగ పడి ఉన్నాయని చెప్పేసి కూడా ఇక్కడ గ్రామస్తులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకు ఇవి ఇలా ఉండిపోయి, దీనికి వచ్చినటువంటి సమస్య ఏంటి, ఎందుకు అమ్మకానికి వచ్చినటువంటి ఇబ్బందులు ఏంటి అనేది గ్రామస్తులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి పెద్ద ఆయన, అసలు ఎందుకు ఇంకా 10 రోజుల నుంచి ఉండిపోయి అని చెప్పేసి చెప్తున్నారు, ఎందుకు ఇలాగే ఎందుకు ఉండిపోయి? వరదలు ఇవన్నీ వచ్చి మాకు ఎన్ని ఇబ్బందులు అవుతున్నాయంటే, రేటు ఒకటి కామన్ అనేది కాదు, కానీ వెళ్ళే ఇక్కడ ఆర్బీకేల నుంచి వెళ్ళింది, ప్రభుత్వం నుంచి వెళ్తున్నాయి కరెక్టే, కానీ వాళ్ళు మిల్లర్స్ సరిగ్గా దింపక, వాళ్ళు సరైన నాణ్యత లేదని చెప్పడం. అవన్నీ తడిసిన ధాన్యం ఏం కాదు, ఏమీ కాదు, మంచిగా ఉన్నవే, మంచి రకాల ధాన్యమే. దీనికి కూడా బస్తా 80 అయితే మినిమం బస్తాకి 5 కేజీలు ఎక్సెస్ ఇమ్మన్నాం. అది రైతులకి వాళ్ళకి మాకు కొద్ది డిస్కషన్ అయ్యి అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. కానీ ఇప్పుడు కూడా సరుకులు ఇలాగే ఉన్నాయి, ఇవి బయటికి వెళ్ళడం ఇంకా జరగడం లేదు. ఆ కేజీల డిస్కషన్ అనేది ఉండిపోయింది, ఎక్స్ట్రా అడగడం వల్ల జరుగుతుంది. రైతులు అది ఇస్తే చాలా నష్టపోతామని మేము దాన్ని దృష్టిలో పెట్టుకొని స్టాకులు ఇలాగే ఉంచడం జరుగుతుంది. కానీ మేము అనుకున్న మొరపెట్టుకున్నా ప్రభుత్వం దాన్ని స్పందించడం లేదు. అసలు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు అనేవి ఉన్నాయి అని చెప్పేసి అంటున్నారు. అవి ఎలా ఉన్నాయి? రైతుకి ఏదో అంటున్నారు, నామమాత్రమే, కానీ దాని నుంచి రైతు కొరిగింది ఏం లేదు. మామూలుగా అయితే ఒక బస్తాకి ఎన్ని కేజీలు అమ్మాలి? 80 కేజీలు. ఎన్ని కేజీలు అడుగుతారు? 80 కేజీలు యాక్చువల్గా అయితే మినిమం 2 కేజీలకి మార్జిన్ మాట్లాడేసుకున్నాం రైతులు మిల్లర్స్. అది కాక ఎక్సెస్ ఒక 5 కేజీలు మళ్ళీ అడుగుతున్నారు, అది మాకు ఇబ్బంది. మినిమం 2 కేజీలకి ఓకే, మేము అయిపోయాం. ఎందుకంటే ఏదో తేమ శాతం ఏదో ఉంటుంది, దానికి ఏదో మార్జిన్ ఉంటుంది అని చెప్పేసి రైతులు ఓకే అయిపోయినాం. కానీ దానికి మించి అధిక మించి మరొక 5 కేజీలు 3 కేజీలు 4 కేజీలు కావాలంటే రైతులకు ఇబ్బంది అవుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఇవ్వక ఆ రేటు కోసం, ఆ మార్జిన్ కోసం, రేట్ అయితే గవర్నమెంట్ ఫిక్స్ అయిపోయింది, దానికి రైతులు ఓకే. ఈ ఆర్బీకేల నుంచి పట్టుకెళ్ళడం అనేది జరుగుతుంది. ఆ తాలూకు ఇది ఇవ్వడం, ట్రక్ సీట్లు ఇవ్వడం, మిల్లర్కి ఏదో చెప్పడం, మిల్లర్స్ ఇస్తే మాకు మినిమం ఈ తేమ శాతం బాగోలేదు, అన్నీ టెస్ట్ చేసుకొని తీసుకొని ఇక్కడ ఉంచాం, మేము ఆరబెట్టి అన్నీ సిద్ధం చేసుకుని ఉంచాం. అలాగని చెప్పండి, ఒక 5 కేజీలు ఎక్స్ట్రా అడుగుతున్నారు అనే విషయాన్ని మీరు అధికారుల దృష్టికి కానీ లేకపోతే ప్రభుత్వం దృష్టికి కానీ తీసుకెళ్లారా? తీసుకెళ్తే వాళ్ళు ఎలా స్పందించారు? వారం రోజులు కావస్తుంది. మా ఊరు నుంచి చెన్నెల్లి సింహాచలం అనే ఒక రైతు తీసుకెళ్ళి అక్కడ మిల్లులో వేసుకొని ఉంటే ఆయనకు 6 కేజీలు మార్జిన్ అడిగారు. 6 కేజీలు మార్జిన్ అడిగితే ఈయన ఇవ్వలేనని చెప్పిన ఎంఆర్ఓ కానీ, ఇక్కడున్న రైతు భరోసా కేంద్ర సిబ్బంది కానీ, డిప్యూటీ తహసీల్దార్, సివిల్ సప్లై డిప్యూటీ తహసీల్దార్ కానీ ఎవరు కూడా స్పందించక ఆయన తక్కువ రేటుకి ప్రైవేట్కి అమ్ముకోవాల్సిన పరిస్థితి ఈరోజు రైతులకు కలిగింది. అతను ఒక్కడే కాదు, మా ఊర్లో నాకు తెలిసిన 4 రైతులు ఇప్పటికీ ఒక 600 బస్తాలు అమ్మారు బయటికి. 5 కేజీలు మార్జిన్ అడిగారంట ప్రతి మిల్లర్ కూడా. ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది ఈరోజు? గత ప్రభుత్వంలో కేజీన్నర విషయం ఇచ్చి మేమే తీసిచ్చేవాళ్ళం. కేజీన్నర ఇస్తే మార్జిన్ చేసి మిల్లర్లు, రైతులు అందరికి కూడా, ప్రభుత్వ సిబ్బంది కూడా బాగానే పనిచేసేవాళ్ళు. ఈరోజు ట్రక్ షీట్ కొడతారు రైతు భరోసా కేంద్రంలో, అక్కడితో వాళ్ళ పని సరి అన్నట్టు వదిలేస్తున్నారు. రైతు వెళ్ళి మిల్లుల దగ్గర కాపలా కాసుకొని ఆడు ధాన్యం దించకపోతే 6 కేజీలు అడుగుతాడు ఒకడు, 10 కేజీలు ఒక మిల్లు అడుగుతాడు. ప్రతి ఒక్కటి ఇలా అడిగితే మరీ అంత దీన పరిస్థితి ఈరోజు రైతులకు ఎదురవుతుంది ఈ ప్రభుత్వం.